నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఏపీకి చెందిన 2 డీఎస్పీలు దుర్మరణం. మెహదీపట్నం ఆర్టీసీ డిపో ముందు ఫంక్షన్ హాల్ వద్ద ఉద్రిక్తత. 8 ఏళ్లుగా హౌసింగ్ బోర్డుకి డబ్బులు చెల్లించకపోవడంతో వాగ్వాదం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో బైక్ను ఢీకొట్టిన ట్యాంకర్. ప్రమాదంలో తండ్రి కుమార్తె మృతి. నల్గొండ జిల్లా నేరళ్లపల్లిలో ఇరు వర్గాల మధ్య భూ తగాదాలు. ఘర్షణలో మహిళ సహా మరో 3 తలకు గాయాలు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా వీర సైనికులకు నివాళులు. వారి త్యాగం పౌరులకు స్ఫూర్తి అన్న రాష్ట్రపతి, ప్రధాని. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 2 డీఎస్పీలు దుర్మరణం చెందారు. విధుల్లో భాగంగా విజయవాడ నుంచి ఖైరతాబాద్లోని ఇంటెలిజెన్స్ కార్యాలయానికి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం డివైడర్ను ఢీకొట్టి రోడ్డుపై పడింది. రోడ్డుపై పడిన కారును వేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టడంతో ఘటనలో 2 డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో ఏఎస్పీ, కానిస్టేబుల్కు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం 2 డీఎస్పీలను బలిగొంది. చౌటుప్పల్ మండలం ఖైతాపూర్ వద్ద డివైడర్ను ఢీకొట్టి స్కార్పియో వాహనం పక్క రోడ్డుపై పడింది. రోడ్డుపై పడిన కారును ఓ లారీ అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఏపీకి చెందిన 2 డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు మృతి చెందారు. వీరిద్దరూ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్కు చెందిన పోలీసులుగా గుర్తించారు. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏఎస్పీ ప్రసాద్, డ్రైవింగ్ చేస్తున్న కానిస్టేబుల్ నరసింహరావు తీవ్రంగా గాయపడ్డారు. ఇరువురిని ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. పోలీసు అధికారులు ఖైరతాబాద్లోని ఇంటెలిజెన్స్ కార్యాలయానికి వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. తర్ఫీదులో భాగంగా తరచూ పెర్ఫార్మెన్స్ టెస్టుల్లో డీఎస్పీలు పాల్గొంటుంటారు. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ కార్యాలయంలో టెస్ట్కు హాజరయ్యేందుకు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. విధి నిర్వహణలో భాగంగా 2 డీఎస్పీలు మృతి చెందడంతో పోలీసు శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఏఎస్పీ, కానిస్టేబుల్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసు సిబ్బంది పరిస్థితి ఎలా ఉంది? ఇందులో తీవ్ర గాయాలైనటువంటి అదనపు ఎస్పీ దుర్గా ప్రసాద్ రావు దాంతో పాటు డ్రైవర్ కూడా ఎవరైనా ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణం తెల్లవారుజాము కావడం, డివైడర్ ని కనిపించకపోవడం వల్ల, ఈ పల్టీ కొట్టడం వల్ల, వేరే వాహనం ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో సీట్ బెల్ట్ దుర్గా ప్రసాద్ రావు ప్రాణాలు కాపాడింది. సీట్ బెల్ట్ పెట్టుకోవడం, తర్వాత ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడం వల్ల ముందు కూర్చున్నటువంటి డ్రైవింగ్ చేసినటువంటి నరసింహరావు, తర్వాత దుర్గా ప్రసాద్ రావు ఇద్దరు కూడా సీట్ బెల్ట్ ఉండటంతో వాళ్ళిద్దరూ బయటపడ్డారు. మధ్యలో కూర్చున్నటువంటి చనిపోయినటువంటి ఇద్దరు కూడా
వాళ్ళు మధ్యలో కూర్చోవడం వల్ల ఈ ప్రమాదం ధాటికి వాళ్ళు ఎగిరిపడడం, తలకి తీవ్ర గాయాల పాలతో అక్కడికక్కడికే వాళ్ళు చెందడం జరిగింది. వీళ్ళు కూడా రెగ్యులర్ గా హైదరాబాద్ లో ఇంటెలిజెన్స్, ఏపీకి సంబంధించిన ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్ ఇక్కడ ఒకటి రన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ గా ఇక్కడ ఉన్నటువంటి గెస్ట్ హౌస్ కు సంబంధించినటువంటి కావచ్చు, ఏపీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఇతరులు వచ్చినప్పుడు ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసుకునేందుకు రెగ్యులర్ గా వాళ్ళు డిఎస్పీలు ఇక్కడే ఉంటారు. వాళ్ళు తరచూ ఇక్కడ సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా ఏపీకి సబ్మిట్ చేస్తారు. ఏపీలో విజయవాడలో ఈ హెడ్ క్వార్టర్ లో సబ్మిట్ చేసి వస్తూ ఉంటారు. సో ఇందులో భాగంగానే వాళ్ళు నిన్న వాళ్ళు విజయవాడ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం అయ్యారు, తెల్లవారుజామున తిరుగు ప్రయాణం అవడం. సో ఇక్కడ ఖైరతాబాద్ లోని కార్యాలయానికి చేరుకునేటువంటి సమయంలో ఈ మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరొక అర్ధ గంటలో హైదరాబాద్ కి చేరుకుంటారన్నటువంటి తరుణంలో ఈ ప్రమాదం జరగడం తీవ్రంగా కలకలం రేపుతుంది. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి సహా ఇతరులు కూడా, మంత్రులు కూడా దీని మీద, ఘటన మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి జరిగినటువంటి కారణాలపై ప్రస్తుతం అయితే అక్కడ చౌటుప్పల్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు గాయపడ్డ వారిలో దుర్గాప్రసాదరావు, నరసింహరావు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు కూడా చికిత్స అందిస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. వాళ్ళకి దుర్గాప్రసాదరావుకి, అదనపు ఎస్పీ దుర్గాప్రసాదరావుకి పక్కటెముకలు విరిగాయి, పళ్ళు 2 విరిగిపోయాయి. తర్వాత ఎడమ కాలు ఫ్రాక్చర్ అయింది. తర్వాత డ్రైవింగ్ చేస్తున్నటువంటి నరసింహరావుకి భుజం ఫ్రాక్చర్ అయ్యి ప్రస్తుతం ఆయన చికిత్స, వీళ్ళిద్దరు కూడా కామినేని, ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి కామినేని ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు కూడా, ఏపీ సంబంధించిన ఇంటెలిజెన్స్ అధికారులు కూడా అక్కడికి వెళ్లి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రస్తుతం వాళ్ళ ప్రాణానికి ఎలాంటి ముప్పు లేదని తెలిపారు. ప్రస్తుతం అయితే వాళ్ళు 19th కేర్ యూనిట్ లోనే చికిత్స అందిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు కూడా తెలపడం జరిగింది. సో ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి దర్యాప్తు మరోవైపు చౌటుప్పల్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాదం సమయంలో బండి వేగం, తర్వాత ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఇద్దరు మృతి చెందినటువంటి ఇద్దరితో పాటుగా మిగతా ఇద్దరు కూడా, అంటే వీళ్ళందరూ కూడా హైదరాబాద్ కి సమీపంలోనే నివాసం, వాళ్ళ సొంత నివాసాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. రెగ్యులర్ గా ఇక్కడే విధులు ఉండటం, వాళ్ళందరూ ఒక నాంపల్లి, తర్వాత హయత్ నగర్, ఇతర ప్రాంతాల్లో వాళ్ళ నివాసాలు ఉన్నాయి. వీళ్ళ మృతదేహాలు కూడా వాళ్ళ హైదరాబాద్ లో నివాసానికి తరలిస్తారో లేకపోతే స్వగ్రామానికి తరలిస్తారో తెలియాల్సి ఉంది. సో దీంతో పాటు రెగ్యులర్ గా ఇక్కడ హైదరాబాద్ లో నిధులు నిర్వర్తించడం, వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, ఇతర ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సంబంధించినటువంటి రిపోర్ట్స్ సబ్మిట్ చేసేందుకు రెగ్యులర్ గా హైదరాబాద్ లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ నుంచి విజయవాడలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ లో సబ్మిట్ చేసేందుకు తరచూ వీళ్ళు వెళ్లి వస్తూనే ఉంటారు. సో ప్రమాదవశాత్తు ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం వీళ్ళ ఇద్దరు ప్రాణాలు తీసింది. మరొక ఇద్దరు తీవ్ర గాయాల పాలపై చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కామినేని వైద్యులు తెలిపారు. రైట్, ధన్యవాదాలు నాగార్జున. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి తండ్రి కూతుళ్లు ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. షాద్నగర్ చౌరస్తాలో ఓ ట్యాంకర్ లారీ నిర్లక్ష్యంగా బైక్ను ఢీకొట్టడంతో మచ్చేందర్, అతని కూతురు మైత్రి దుర్మరణం పాలయ్యారు. రోడ్డు ప్రమాదం జరగగానే మైత్రి తన ఫోన్ను అక్కడే ఉంటున్న తయబ్ అనే వ్యక్తికిచ్చి తన వాళ్లకు ఫోన్ చేయాలని ప్రాధేయపడ్డం అక్కడ కన్నీరు పెట్టించింది. లారీ డ్రైవర్ ప్రస్తుతం షాద్నగర్ పోలీసుల అదుపులో ఉన్నారు. మచ్చేందర్ తన కూతురు మైత్రిని శంషాబాద్ వర్ధమాన్ కాలేజీకి పంపించేందుకు బస్ స్టేషన్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం నేరళ్లపల్లిలో భూ తగాదాలతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓ వర్గంపై దాడి చేసిన మరో వర్గం దాడితో తీవ్ర ఆందోళనకు దారితీసింది. మహిళ సహా మరో ముగ్గురికి తలపై గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ మెహదీపట్నంలో ఓ ఫంక్షన్ హాల్ యాజమాన్యంతో జరిగిన తోపులాటలో హౌసింగ్ బోర్డు కార్పొరేషన్కు చెందిన ఓ ఉద్యోగి మృతి చెందాడు. 8 ఏళ్లుగా ఫంక్షన్ హాల్ యాజమాన్యం హౌసింగ్ బోర్డుకు డబ్బులు చెల్లించట్లేదు. దాదాపు 1,50,00,000 వరకు డబ్బులు ఇవ్వాల్సి ఉండటంతో కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకొని ఇవాళ సీజ్ చేసేందుకు ఆర్టీసీ డిపో ముందు ఉన్న ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్లారు. సీజ్ చేసే క్రమంలో యాజమాన్యానికి కార్పొరేషన్ ఉద్యోగులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒకానొక దశలో తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఘర్షణలో తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్కు చెందిన జగదీశ్వరరావు అనే ఉద్యోగి కింద పడిపోయాడు. స్పృహ తప్పి పడిన అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్ను తోటి ఉద్యోగులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.
Follow your rules, sir. What but time is that? अरे ओपन ही सेट अरे सस्पेंड హైదరాబాద్ మెహదీపట్నంలో ఓ ఫంక్షన్ హాల్ యాజమాన్యంతో జరిగిన తోపులాటలో హౌసింగ్ బోర్డు కార్పొరేషన్కు చెందిన ఓ ఉద్యోగి మృతి చెందాడు. 8 ఏళ్లుగా ఫంక్షన్ హాల్ యాజమాన్యం హౌసింగ్ బోర్డుకు డబ్బులు చెల్లించట్లేదు. దాదాపు 1,50,00,000 వరకు డబ్బులు ఇవ్వాల్సి ఉండటంతో కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకుని ఇవాళ సీజ్ చేసేందుకు ఆర్టీసీ డిపో ముందు ఉన్న ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్లారు. సీజ్ చేసే క్రమంలో యాజమాన్యానికి కార్పొరేషన్ ఉద్యోగులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒకానొక దశలో తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఘర్షణలో తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్కు చెందిన జగదీశ్వరరావు అనే ఉద్యోగి కింద పడిపోయాడు. స్పృహ తప్పి పడిన అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్ను తోటి ఉద్యోగులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. కోర్టు ఆదేశాలు మాకు కాంపిటెంట్ అథారిటీ కోర్టు ఆదేశాల ప్రకారం మేము మార్నింగ్ దీన్ని నోటీస్ సర్వ్ చేసి ఎవిక్షన్ చేయడానికి అని చెప్పి మేము ఒక టీమ్ ఆఫ్ స్టాఫ్ అందరము మార్నింగ్ 6:30, 7 వరకు ఇక్కడికి వచ్చాము. 7:30కి వాళ్ళు ఒక మాఫ్ గ్యాదరింగ్ తోని ఒక బాక్సర్స్ వాళ్ళందరితో పెట్టి మా మీద అంతా తోసేయటము, మా మీదకు దాడి చేయటము ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో మాకు చిన్న చిన్న గాయాలు కూడా అయినాయి. అవన్నీ కూడా పోలీసు వారు వారి యొక్క ట్యాబ్లో ఫోటోలు తీయడం కూడా జరిగింది. ఆ జరిగినాక ఒక గేట్ కూడా లాక్ చేయడం జరిగింది. ఇంకా మేము ఇక్కడ గేటుకు తాళం వేస్తామని చెప్పి మేము మా మీదకు వాళ్ళు అందరూ ఒకటేసారి దాడి చేయడంతో అతనికి ఊపిరాడక అతనికి ఇట్లా తోయటము ఇవన్నీ చేయడంతో ఊపిరాడక ప్లస్ అతని మీద మ్యాన్ హ్యాండింగ్ చేయడం వల్ల కూడా అవన్నీ కూడా వీడియోలు కూడా ఉన్నాయి. దాంతోనే అతను ఊపిరాడక ప్లస్ తొక్కిసినాటలో ఇప్పుడు మనం తొక్కిసినాట ఎట్లా జరుగుతుంది తొక్కిసినాటలో కింద పట్టడం జరిగింది. 3 గేట్లు ఉంటే ఒక గేటు చేసినాము. 2వ గేటుకి ఆయన కార్ అడ్డం పెట్టినాడు. ఈ ఆర్ జగదీశ్వరరావు గారు మీరు కార్ తీయండి, మరి కార్ తీస్తే మా డ్యూటీ మేము చేసుకుంటాం, మీరు ఏదైనా ఉంటే లీగల్గా ప్రొసీడ్ కాండి, మాకు అడ్డం రావద్దని చెప్పినందుకు ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేసి ఆయనను వాళ్ళ తోయటం వల్ల ఇవన్నీ జరిగింది. ఆ లీజ్ హోల్డర్లు కూడా అక్కడే ఉన్నారు. అప్పటికి మేము చెప్తున్నాం ఇది మా ఇద్దరి మధ్యలో కాదు, మేము లీగల్గా చేస్తున్నాం, నువ్వు కూడా లీగల్గా మాట్లాడు, ఏమైనా ఉంటే కోర్టులో చూస్తూ మమ్మల్ని మాకు సహకరించని కూడా చెప్తే కూడా ఆయన సహకరించకుండా మా మీద పెట్టి మమ్మల్ని అందరినీ చేయటం వల్ల ఇవన్నీ జరిగింది. మేము ఈరోజు మా ఒక స్నేహితుని మా తోటి ఎంప్లాయీని కోల్పోయినా మేము ఈరోజు ఎవిక్షన్కి వచ్చి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవకతవకల కేసులో నిందితుడైన దేవరాజ్ 16 రోజుల పాటు అధికారుల కళ్లుగప్పి 5 వేర్వేరు రాష్ట్రాల్లో తలదాచుకున్నాడు. పగలంతా కారులో ప్రయాణం చేసి రాత్రంతా హోటల్లో బస చేశాడు. 36 గంటల పాటు నిరంతర ఆపరేషన్ చేసి పూణేలో సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ తర్వాత కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. హెచ్సీఏ కేసులో ఏటు దేవరాజ్ను సిఐడి అధికారులు అరెస్టు చేశారు. దాదాపు 16 రోజుల పాటు 5 రాష్ట్రాల్లో మకాం వేసిన దేవరాజ్ పగలంతా కారులో ప్రయాణం చేసి రాత్రంతా 5 స్టార్ హోటళ్లలో బస చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు నమోదు చేసిన సిఐడి అధికారుల నుంచి తప్పించుకునేందుకు దేవరాజ్ ఎత్తుగడలు వేశాడు. చివరకు 4 ప్రత్యేక బృందాలు 36 గంటల పాటు నిరంతరం ఆపరేషన్ నిర్వహించాయి. అతడు ఎన్ని ఎత్తులు వేసినా పోలీసులకు దొరికిపోయాడు. శుక్రవారం తెల్లవారుజామున పూణేలోని ఓ హోటల్లో దేవరాజ్ను సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలించారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చిన అనంతరం విమానంలో హైదరాబాద్కు తీసుకొచ్చి రాత్రి మల్కాజ్గిరి న్యాయస్థానంలో హాజరుపరిచారు. దీంతో ఈ కేసులో అరెస్టైన నిందితుల సంఖ్య 6కు చేరింది. ఇదే కేసులో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మరో 4 నిందితుల్ని ఈ నెల 9న సిఐడి అరెస్టు చేసిన సమయంలో దేవరాజ్ తప్పించుకుని పారిపోయాడు. అప్పట్నుంచి దొరకకుండా తప్పించుకునేందుకు తన సొంత కారులో డ్రైవర్తో పాటు మరో వ్యక్తితో కలిసి పలు ప్రాంతాల్లో తిరుగుతూనే ఉన్నట్లు సిఐడి అధికారులు గుర్తించారు. మొదటగా హైదరాబాద్ నుంచి భద్రాచలం చేరుకున్న దేవరాజ్ బృందం అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించారు. తూర్పుగోదావరి, కాకినాడల్లో తిరిగి యానం చేరుకున్నారు. అక్కడి నుంచి నెల్లూరు మీదుగా చెన్నై వెళ్లారు. తమిళనాడులో కోయంబత్తూర్, ఊటీ మీదుగా తిరుగుతూ కర్ణాటకకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. బెంగళూరు నుంచి హుబ్బళి మీదుగా తిరిగి కర్నూలు, అనంతపురంలో మకాం మార్చారు. మళ్లీ కర్ణాటకలో ప్రవేశించి అక్కడి నుంచి గోవాకు వెళ్లారు. అనంతరం మహారాష్ట్రలోకి ప్రవేశించి పూణేకు చేరుకున్నారు. అలా పగలంతా కారులో తిరుగుతూ రాత్రివేళ మాత్రం స్టార్ హోటళ్లలో బస చేస్తున్నట్లు విచారణలో తేలింది. తమ సెల్ ఫోన్లను ఆఫ్ చేసి ఉంచుతూ అవసరమైనప్పుడు మాత్రమే ఆన్ చేసి వినియోగించినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. దేవరాజ్ను పట్టుకునేందుకు సిఐడిలో 4 ప్రత్యేక బృందాలు గాలించాయి. సిఐడి కార్యాలయంలోని
సాంకేతిక బృందం ఇతర రాష్ట్రాల్లోని పోలీసులతో సమన్వయం చేసుకుంటూ దేవరాజ్ బృందం గురించి ఆరా తీశారు. కారు టోల్ ప్లాజా దాటుతున్న తీరును పరిశీలిస్తూ క్షేత్రస్థాయి బృందాలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసింది. ఈ క్రమంలో గురువారం దేవరాజ్ బృందం గోవాలో ఉన్నట్లు తేలడంతో అప్పట్నుంచి 36 గంటల పాటు నిరంతరంగా నిఘా ఉంచారు. దేవరాజ్ పూణేకు చేరుకున్నట్లు పక్కాగా సమాచారం అందడంతో సిఐడి బృందం విమానంలో వెళ్లి గురువారం అర్ధరాత్రి సమయంలో అక్కడి హోటల్కు చేరుకున్నారు. హోటల్లో దేవరాజ్ గదికి వెళ్లేందుకు తొలుత హోటల్ నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సిఐడి బృందం తామెవరో వివరించడంతో నిర్వాహకులు వెనక్కి తగ్గారని సమాచారం. ఆ హైడ్రామా అనంతరం శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో దేవరాజ్ కారు వద్ద హోటల్ రిసెప్షన్ వద్ద కొందరు వేచి ఉండగా మరికొందరు పోలీసులు వెళ్లి హోటల్ గది తలుపు తట్టారు. నిద్రమత్తులోనే తలుపు తీసిన దేవరాజ్ను పట్టుకుని విమానంలోనే తిరిగి హైదరాబాద్ కు తరలించారు. ఈ కేసులో 3 నిందితులకు మల్కాజ్గిరి న్యాయస్థానం శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. హెచ్సీఏ కోశాధికారి సిజే శ్రీనివాస్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత, కార్యదర్శి రాజేందర్ యాదవ్ కు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన నిందితుడు జగన్మోహన్ రావును మరోసారి తమ కస్టడీకి ఇవ్వాలంటూ సిఐడి ఇటీవలే దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహణపై ఆరోపణల నేపథ్యంలో ఈ నెల 28 వరకు సెలక్షన్ కమిటీని ఎంపిక చేయరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2024-26 లీగ్ మ్యాచ్ల నిర్వహణతో పాటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతను హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి నవీన్ రావుకు అప్పగించింది. హెచ్సీఏ ఆర్థిక వ్యవహారాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని సఫిల్గూడ క్రికెట్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనల్ని విన్న న్యాయమూర్తి పిటిషన్లో లేవనెత్తిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. అప్పటి వరకు సెలక్షన్ కమిటీలను ఎంపిక చేయరాదని ఆదేశించారు. హైదరాబాద్ కొండాపూర్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, పాడి కౌశిక్ రెడ్డిపై ఎన్ఎస్యూఐ నేతలు దాడి చేస్తారనే అనుమానంతో ఈ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బీఆర్ఎస్ యువనేత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కొండాపూర్లోనే హైదరాబాద్లోనే ఆయన నివాసం వద్ద మనం ఉన్నాము. అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి ఘాటు విమర్శలు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ యువ నాయకులు, విద్యార్థి విభాగం నాయకులు కూడా ఈ నివాసంపై దాడి చేసే అవకాశం ఉందని చెప్పేసి ఉదయం నుంచి కూడా పోలీసులకు సమాచారం ఉండడంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఇక్కడికి చేరుకొని ఆయన నివాసం వద్ద భద్రతా చర్యలను చేపట్టారు. అయితే ఈ ఉదయం నుంచి కూడా పోలీసులు 3 అంచెల భద్రతను ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేశారు. ఇప్పటికే కానిస్టేబుళ్లు, ఎస్ఐలు కూడా ఇక్కడ చేరుకుని పెద్ద ఎత్తున నివాసం వద్ద భద్రతా చర్యలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక హామీలను ప్రజలకు ఇచ్చి తీరా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మెజార్టీ ఇవ్వడంతో ఈరోజు సీఎంగా రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చారు. అధికారంలో వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అయితే ఏమేమి ఉన్నాయో వాటిని అమలు చేయకుండా పబ్బం గడుపుతున్నారని, కాలయాపన చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ యువ నాయకులు అలాగే కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఈయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బొగ్గుమంటున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే పాడి కౌశిక్ రెడ్డి ఈ కొల్లా నివాసంలోని కొండాపూర్ వద్దకు ఇప్పుడే పోలీసులు భద్రతా చర్యలను చేపట్టారు. ఈ భద్రతా చర్యల్లో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు, యువత కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఎవరు వచ్చినా కూడా వారిని ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఆయనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కూడా భద్రతా చర్యలను చేపట్టింది. పోలీసులు ఇక్కడ ఇప్పటికే పెద్ద ఎత్తున మోహరించారు. అయితే సీఎం ప్రైవేటు వ్యక్తులతో తమ ఫోన్లను అలాగే బీఆర్ఎస్ కీలక నేతలను కూడా ట్యాప్ చేస్తున్నారని పాడి కౌశిక్ రెడ్డి ఇప్పటికే ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, అలాగే యువత కావచ్చు, ఆ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు అవాస్తవమని ఇప్పటికే పత్రికా సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే సీఎంపై చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలకు నిరసనగా బంజారా హిల్స్లో ఇప్పటికే ఆ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ శ్రేణులు
ఇప్పటికే కేసులను పెట్టడం జరిగింది. కేసులు నమోదు చేసుకున్నట్లు ఇప్పటికే సమాచారం మనకు అందుతూ ఉంది. అయితే ఏ సమయంలోనైనా కాంగ్రెస్ శ్రేణులు ఇక్కడికి వచ్చి దాడి చేసే అవకాశం ఉండడంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేరుకుని భద్రతా చర్యలు చేపడుతున్నారు. మన విజువల్స్లో చూసుకోవచ్చు. పోలీసులు ఈ కొల్లా లగ్జరీస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఈ కానిస్టేబుల్స్తో పెద్ద ఎత్తున భద్రతా చర్యలను చేపడుతున్నారు. అయితే సీఎం స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అవాస్తవాలను ఏ విధంగా ఇలా చెప్పడం, అలాగే ప్రజలను మభ్యపెట్టడం, అలాగే అశాంతి రేకెత్తించే విధంగా కాంగ్రెస్ శ్రేణులు ఈ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం దుమారం రేగుతున్నాయి. ఏ క్షణంలోనైనా కాంగ్రెస్ శ్రేణులు, విద్యార్థి విభాగం నాయకులు ఆయన నివాసంకి వచ్చి దాడి చేసే అవకాశం ఉండడంతో ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని ఈ భద్రతా చర్యలు చేపడుతున్నారు. మొత్తానికి అవాస్తవాలను అలాగే ఆరోపణలను పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై చేసినందుకు గాను ఆ పార్టీ నేతలు ఇప్పటికే ఖండిస్తున్నారు. అయితే ఏ క్షణమైనా ఆ పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వారందరూ వచ్చి దాడి చేస్తారేమో అని చెప్పేసి పోలీసులు కూడా ఇప్పటికే అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే పాడి కౌశిక్ రెడ్డికి మత్తించేందుకు ఆ పార్టీ శ్రేణులు ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ కావచ్చు, స్థానిక కార్పొరేటర్లు అందరూ పార్టీ శ్రేణులు కూడా ఆయనకు మద్దతు ఇచ్చేందుకు మద్దతుదారులు అందరూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఇప్పటికే ఆయన నివాసంలో చేరుకున్నారు. వారిని పోలీసులు భద్రత చెకప్ చేస్తూ ఒక్కొక్కరిని పంపిస్తున్నారు. దాదాపు 200 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులందరూ కూడా ఆయనకు మద్దతు ఇచ్చేందుకు ఇక్కడికి చేరుకున్నట్లు మనకి సమాచారం అందుతూ ఉంది. ఏదేమైనట్టుకి సీఎం రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిన్న పత్రికా సమావేశం నిర్వహిస్తూ ప్రైవేటు వ్యక్తులతో తమ ఫోన్లను ట్యాప్ చేసి అలాగే హీరోయిన్ ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆరోపించడంతో ఈ వ్యాఖ్యలన్నీ కూడా తీవ్ర దుమారం రేపాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపైన ఆయా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తామని కూడా ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు చెప్పడంతో ఆ దిశగానే ఇప్పటికే బంజారా హిల్స్లో స్థానికంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాడి కౌశిక్ రెడ్డిపై కేసులు పెట్టడం జరిగింది. అయితే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపడుతూ కేసులు నమోదు చేస్తుంది. అలాగే ఆయన ఇంటిపై దాడి చేసేందుకు కూడా నిరసనగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొల్లా లగ్జరీ నివాసానికి ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆ పార్టీ నాయకులు, శ్రేణులు ఆయనకు మద్దతు ఇవ్వడానికి ఇప్పటికే చేరుకున్నారు. దాదాపు 200 మంది పార్టీ శ్రేణులు అలాగే దాసోజు శ్రవణ్ ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కూడా ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డితో సమావేశం లోపల నిర్వహించారు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంటికి వస్తారు, నిరసన తెలుపుతారని తెలియగానే పెద్ద ఎత్తున ఆయన వద్దకు చేరుకున్నారు. చూడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. ఈ సంస్కారాన్ని, ఇలాంటి మాటలు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత మరి నిన్న కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినారంటే ప్రతి ఒక్కరు తెలుసు, ప్రజలందరూ గమనిస్తున్నారు, ప్రజలకు అంతా తెలుసు. మరి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలాసార్లు గౌరవ కేటీఆర్ గారి మీద ఇలాంటి నిందలు మోపడం జరిగింది. మరి కౌశిక్